నంద్యాల జిల్లా కేంద్రంలో ప్రస్తుతం కబ్జాల పర్వం కొనసాగుతుంది, ఆక్రమణ పర్వం కొనసాగుతుంది. ఈ ఆక్రమణ పర్వం సందర్భంగా సిపిఐ నేతలు వర్సెస్ రియల్ ఎస్టేట్ మధ్య వాగ్వివాదానికి దారితీసింది. నువ్వంటే నువ్వు బ్లాక్మెయిల్ చేశారంటూ పరస్పరం విమర్శలకు దారి చేసుకుని ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది. మరి నంద్యాల పట్టణంలో రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నటువంటి పబ్బతి వేణుగోపాల్పై తీవ్రమైన ఆరోపణలు చేశారు సిపిఐ నేతలు. దీనికి ప్రతిస్పందనగా రియల్ ఎస్టేట్ వ్యాపారి పబ్బతి వేణు సైతం తానేమి తగిన ఆరోపణలు చేసి కమ్యూనిస్టులు చేసినటువంటి బ్లాక్మెయిల్ రాజకీయాలపై విరుచుకుపడ్డారు. తాను చేసిన దానికి తాను నిజాయితీగా ఉన్నానని తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు పబ్బతి వేణుగోపాల్. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి సిపిఐ నేతలపై ఆ పార్టీ రాష్ట్ర నేతలకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు పబ్బతి వేణుగోపాల్. అందరికీ నమస్కారం. గత కొన్ని రోజులుగా సిపిఐ పార్టీ వాళ్ళు పార్టీ ముసుగు పెట్టుకొని బ్లాక్మెయిలింగ్ వ్యవహారం చేయడము, నా అపార్ట్మెంట్ల మీద ప్లస్ నా కమర్షియల్ కాంప్లెక్స్ మీద అప్రూవల్స్ లేవని చెప్పేసి పబ్లిసిటీ చేయడము, నేను కట్టే దాని మీద నా కస్టమర్లకు ఎంత నమ్మకం ఉందో కస్టమర్లకు నాకు తెలుసు. అదేవిధంగా సిపిఐ పార్టీ వాళ్ళు గతంలో కూడా ఇదే బాబా ఫక్రుద్దీన్ అనే వ్యక్తి వాళ్ళ బంధువు అని చెప్పేసి నడిగడ్డ అపార్ట్మెంట్ కోసము ఒక లోకాయుక్తలో కేసు వేసారు. ఆ లోకాయుక్తలో కేసు అప్రూవల్స్ లేవని పెట్టేస్తే మళ్ళీ అప్రూవల్స్ అన్నీ తీసుకుపోయి చేసిన తర్వాత అతని మీద ఏమని అడిగితే బాబా ఫక్రుద్దీన్ 5 lakhs అడగమన్నాడు. అతని బంధువుని నేను, మీరు 5 lakhs ఇస్తే నేను విత్డ్రా చేసుకుంటా, లేకుంటే చేసుకొని చెప్పాడు. కానీ అతనికి నువ్వు విత్డ్రా ఏం చేసుకోవద్దు, నేనే కోర్టుకు అన్ని సమర్పిస్తానని చెప్పేసి గతంలో కూడా జరిగింది. ఇదే అపార్ట్మెంట్ల మీద కమర్షియల్ కాంప్లెక్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టేసి నా పరువు భంగం కలగాల, ఎట్లయినా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కొందరు ఎన్నికల శక్తులు ఉండొచ్చు, ఇదే బాబా ఫక్రుద్దీన్ ఉండొచ్చు, మా సంస్థ నుంచి ఒక 1000 మందికి ఉపాధి ఇస్తాం. ఈ 1000 మందికి కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ అంటే ఉపాధి చూపించాల్సింది పోయి వీళ్ళ వల్ల ఉపాధి వాళ్ళకే చెడగొట్టాలన్నారు. బీద ప్రజలకు మేము చేస్తాము సర్వీస్ అంటారు, వీళ్ళ పబ్బం కట్టుకునే దానికోసమే ఏం విచారణలో ఏం అడగకుండా చేయకుండా డిపార్ట్మెంట్ను బ్లాక్మెయిల్ చేయడము, ప్లస్ తర్వాత అప్రూవల్ ఉందా లేదా చూసుకోకుండా ఊరికే ప్రెస్ మీట్లు పెట్టడము, ప్లస్ గతంలో కూడా 2 సార్లు వస్తే కూడా ఇదే సిపిఎం పార్టీకి వాళ్ళ సంస్థకు నేను బిల్డింగ్ కట్టుకుంటామంటే నరసింహ అనే వ్యక్తికి, సిపిఎం పార్టీలో నరసింహ అనే వ్యక్తికి స్టీల్ తీసుకోమని చెప్పినాం. అట్లా ఏదైనా సంస్థకు ఉపయోగపడేటట్టుంటే చేస్తాం, కానీ వీళ్ళ సొంత నిధులకి ఇవ్వాలా మా ఇల్లు కట్టుకుంటాము అని 2-3 సార్లు అడిగితే కూడా మేము దానికి సహకరించలేదు కాబట్టే ప్రతిసారి బ్లాక్మెయిలింగ్ చేసి ఎట్లయినా వసూలు చేయాలని చెప్పడము, నా అపార్ట్మెంట్లు లీగల్గా లేవని చెప్పడము, నా అపార్ట్మెంట్లు కానీ నా కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ఇవన్నీ కొన్నేటివి నంద్యాల ఆర్యవైశ్యులవి, నంద్యాల పెద్ద రెడ్డిస్వి. దాంట్లో ఆత్మకూరు నాగభూషణ్ శెట్టి ప్రాపర్టీలు ఉన్నాయి, గెలివి గ్రూప్ ప్రాపర్టీలు ఉన్నాయి, నిర్వాటి వాళ్ళ ప్రాపర్టీలు ఉన్నాయి, ఆర్విటి వాళ్ళ ప్రాపర్టీలు ఉన్నాయి. రెడ్డిస్ దాన్ని చూస్తే నూనెపల్లి రైతుల దగ్గర చేసేసి నాగేంద్ర అని చెప్పి అది వాళ్ళది పూర్వం ఆస్తి. గాజులు బంగారంగడి గాజులు ఈసే వాళ్ళవి ఉన్నాయి. ప్రతి ఒక్కటి అపార్ట్మెంటు దొంగది అని చేస్తారు. అంటే వీళ్ళందరూ కూడా దొంగలేనా? ఆర్యవైశ్యులంతా దొంగలేనా? ఆర్యవైశ్యులను దొంగలుగా చేసేసి 60 నుంచి ఓన్లీ వీళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి సహకరించడము. ఈ విధంగా ఒక 15 రోజుల నుంచి జరుగుతూ ఉంది. గతంలో 6 నెలల నుంచి కూడా జరుగుతూ ఉంది. 2 సార్లు నాకు ఆఫీస్ కాడికి కూడా వచ్చినారు, మాకు ఇంత కావాలనేసి. నేను బ్లాక్మెయిలింగ్కు ఎప్పుడు భయపడను కాబట్టి ఆటోమేటిక్గా మీరు ఏం చేసుకుంటారో చేసుకోమని చెప్పేసినాము. అందుకోసం వీళ్ళు గతంలో మా డాక్యుమెంట్లు సిబిఐకి సిద్ధం అన్నారు కదా, నేను సిబిఐకి ఈడీకి అన్ని దానికి సిద్ధం. మీరు ఏదన్నా సిద్ధమైతే వాళ్ళ మీద నా మీద ఎంక్వైరీ నేనే వేపిస్తాను, మీరు సిద్ధమేనా? ఇటువంటి తప్పుడు ఆలోచనలు కానీ తప్పుడు రకంగా చేస్తాం. కానీ ఒక కాంప్లెక్స్ మేము కట్టినామంటే దాంట్లో నుంచి ఒక 50 మందికి ఉపాధి ఉంటుంది, మున్సిపాలిటీకి అప్రూవల్ వస్తుంది, పన్ను ట్యాక్స్లు పడతాయి, కస్టమర్లకు ఉపయోగకరంగా ఉంటుంది, కొంతమంది 1000 మంది దానివల్ల ఉపయోగపడతారు. ట్యాక్స్లు ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ 20 నుంచి 25 లక్షల రూపాయలు నేను ట్యాక్స్ కట్టాను. ఇప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళు ₹1 ఉన్న ట్యాక్స్ కడుతున్నారా? లేదంటే వాళ్ళకి ఏమున్నాయి? ఒక స్టాంప్ అమ్ముకునే వ్యక్తి ఈరోజు కోట్ల ఆస్తులు కొంటున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందరి మీద ఎంక్వైరీ చేసేయండి, వాళ్ళ మీద ఎంక్వైరీ చేసేయండి, నా మీద నేను సొంతంగా ఎప్పుడు నా తలుపులు తెలిసే ఉంటాయి. ఏ రోజు వచ్చినా కానీ స్వాగతిస్తాం. సిబిఐకి కానీ ఈడీకి కానీ వాళ్ళు దానికి సిద్ధమేమో కనుక్కొని చేసేసేయండి, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. రేపు గతంలో కూడా ఏదన్నా ఇటువంటి చర్యలు తీసుకుంటే రేపు దీని మీద కూడా మా పరువు నష్టం జరుగుతూ ఉంది కాబట్టి వీళ్ళ మీద కఠినమైన చర్యలు, సివిల్ చర్యలు తీసుకుంటాము, డ్యామేజ్ షూట్ కూడా ఇస్తాము.
అదేవిధంగా వీళ్ళ బయట స్టేట్ వాళ్ళకు సిపిఐ వాళ్ళకు బయట స్టేట్గా ఉన్న వాళ్ళకి కానీ సెంట్రల్గా ఉన్న వాళ్ళకి కానీ ఒక రిప్రజెంటేషన్ ఇస్తాము, వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి. తర్వాత చాలా చిన్న ఈసారి మా సైట్ల జోలి కానీ ఇంకొకటి లీగల్గా ఏదన్నా పేపర్ పట్టుకొని లేదంటే కానీ ఇంకొక రకంగా ఉంటుంది, హెచ్చరిస్తాం. అదే సమయంలో సిపిఐ నేతలు సైతం పబ్బతి వేణుగోపాల్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగబోమని, ఆధారాలు సహా తాము సాక్ష్యాధారాలు చూపెడతామని విచారణకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించారు సిపిఐ నేతలు. ప్రస్తుతం నంద్యాల జిల్లా కేంద్రంలో ఇప్పుడు సిపిఐ వర్సెస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి పబ్బతి వేణు అనే విధంగా హాట్ టాపిక్గా మారింది. ప్రజల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. పబ్బతి వేణు తాను కద్దులో చేసినటువంటి వ్యాపారాలకు సంబంధించిన విషయంలో సిపిఐ నేతలు చేసినటువంటి అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండించారు.